హాయ్ వెల్కమ్ టు హ్యాష్‌ట్యాగ్ యూ నేను మీ మనోజ్ 40-50 ఇయర్స్ సెలబ్రేషన్స్ నిజంగా ఈ తమ్ చూసి లోపలికి వచ్చిన వాళ్ళకి ఒకటే చెప్పగలను ఏంటంటే తెలుగు వాళ్ళకి అంటే తెలుగు తమ్ముళ్ళకి టీడీపీ కార్యకర్తలకి ఇంకా ఎవరైతే అన్ని వర్గాల్లో టీడీపీ అభిమానులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ స్కిప్ చేయకుండా చూడాల్సిన వీడియో ఇది. ఎందుకంటే 14 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా, 15 సంవత్సరాలు ప్రతిపక్ష నేతగా, 28 ఏళ్లకే ఎమ్మెల్యేగా, 3 పదవి వయసులోనే ముఖ్యమంత్రిగా, దాదాపు 4 దశాబ్దాలకు పైగా రాజకీయ రంగంలో తిరుగులేని మహారాజులా వెలుగొందుతున్నారు చంద్రబాబు నాయుడు. సో ఎన్నో జాతీయ అవార్డులు, అంతర్జాతీయ పురస్కారాలు అందుకున్న చంద్రబాబు నాయుడుకి సెప్టెంబర్ 1 ఎంతో ప్రత్యేకం. సో ఆ సెప్టెంబర్ 1 ఎంత చంద్రబాబు ప్రత్యేకమో అదే సెప్టెంబర్ 1 బాలకృష్ణ కూడా అంతే ప్రత్యేకం. ఎందుకంటే ఆయన సినీ రంగ ప్రవేశం చేసింది కూడా సెప్టెంబర్ 1కి 2024 సెప్టెంబర్ 1కి ఆయనకి దాదాపుగా 50 ఏళ్ళు అవుతుంది. సో ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో క్షణమో రోజో గుర్తుంచుకోవాల్సింది ఒకటి ఉంటుంది. సో సాధారణంగా ప్రతి ఒక్కరు పుట్టినరోజు లేకుంటే పెళ్లి రోజు అంటూ గుర్తుపెట్టుకుంటూ ఉంటారు. లేకపోతే ఫలానా రోజున తనకు కలిసి వచ్చిన రోజని చెప్పుకుంటూ ఉంటారు. అంటే మన ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి కానీ. అయితే 1995 సెప్టెంబర్ 1న చంద్రబాబు అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఎన్టీఆర్ మరణానంతరం సొంత మెజారిటీతో పార్టీ అధ్యక్షుడై ప్రజల ఆమోదం పొంది ముఖ్యమంత్రి పీఠం అధిష్ఠించిన రోజు అది. అందుకే టీడీపీ శ్రేణులు 30 సంవత్సరాల వేడుకలు జరిపేందుకు సిద్ధమవుతున్నారు. 30 ఇయర్స్ ఇండస్ట్రీల చంద్రబాబు 30 ఇయర్స్ పాలిటిక్స్ అని టీడీపీ శ్రేణులు సంబరపడుతున్నారు. అంతకుముందు చంద్రబాబును విస్మరించిన నోళ్లన్నీ ఒక్కసారిగా మోగబోయాయి. మహానటుడు ఎన్టీఆర్ వల్లనే కాలేకపోయినా ప్రజాపాలన చంద్రబాబు జనాన్ని ఎలా మెప్పిస్తారని అనుకున్నారు. తర్వాత తెలిసింది చంద్రబాబు పాలనా దక్షత, ఆయన విజనరీ, సాంకేతికతపై అంశాలపై ఆయనకున్న పట్టు అన్నీ చూసి అంతా ఆశ్చర్యపోయారు. అన్ని పార్టీల నేతలు కూడా సలాం కొట్టారు. 1995 సెప్టెంబర్ 1న తొలిసారి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు రెండో పర్యాయం 1999లో జరిగిన ఎన్నికలలోనూ ప్రజాభిమానాన్ని పొందగలిగారు. రెండో పర్యాయం కూడా మెప్పించారు. తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేసి కాంగ్రెస్ పార్టీకి జీవం పోశారు. వైఎస్ ప్రపంచం ముందు తెలుగుదేశం పార్టీ నిలవలేకపోయింది. వైఎస్ తన సంక్షేమం పథకాలతో వరుసగా 2 పర్యాయాలు అంటే 2004, 2009లోనూ ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. తర్వాత జరిగిన నాటకీయ పరిణామాలు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 2గా విడిపోవడం, తర్వాత వైఎస్ హవాతో వైఎస్ జగన్ విభజిత ఆంధ్రకు సీఎం కావడం అందరికీ తెలుసు. సో రెండోసారి 175 సీట్ల అత్యధిక మెజారిటీతో మరోసారి సీఎం అవుతానని చెప్పిన జగన్కు మొన్నటి అసెంబ్లీలో ఎన్నికల్లో చంద్రబాబు ఝలకిచ్చారు. అందుకే ఈసారి తెలివిగా ప్లాన్ చేశారు. అటు మోదీని ఇటు పవన్ కళ్యాణ్ని కలుపుకొని కూటమి ఏర్పాటు చేశారు. సీట్ల ఒప్పందంలోనూ ఎవరికీ ఇబ్బంది లేకుండా మాస్టర్ ప్లాన్తో ముందుకెళ్లారు. దేశంలోనే అత్యంత రాజకీయ అనుభవం కలిగిన నేతగా చంద్రబాబు గుర్తింపు పొందారు. తలుచుకుంటే ఇండియా కూటమిని కలుపుకొని ప్రధాని అయ్యే అర్హత కూడా పొందేవారు. మొదట్లో చంద్రబాబును విభేదించిన మోదీకి ప్రస్తుతం చంద్రబాబే తనకు ఆసరా అయ్యారు. కేంద్రంలో చంద్రబాబు సహకారం లేకుంటే మోదీ సంకీర్ణ ప్రభుత్వం సైతం ఏర్పాటు చేయలేకపోయారంటే అతిశయోక్తి కాదు. అందుకే మోదీ చంద్రబాబు నాయుడుకి ప్రస్తుతం చాలా ప్రాధాన్యత ఇస్తున్నారు. చాలా సందర్భాల్లో బాబు సలహాలు, సూచనలు తీసుకుంటున్నారు. ఏది ఏమైనా చంద్రబాబు తన జీవితంలో పెను మార్పు తీసుకొచ్చిన సెప్టెంబర్ 1ని ఎప్పటికీ మర్చిపోరు. సెప్టెంబర్ 1 చంద్రబాబు కెరీర్కు టర్నింగ్ పాయింట్గా చెప్పుకోవచ్చు. సో ఈ వీడియో గురించి మీరే అనుకుంటున్నారో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి హ్యాష్‌ట్యాగ్ యూ.